హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశిలో జన్మించిన స్త్రీల గురించి ఇప్పుడు ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఈ రాశి మహిళలు సాధారణంగా ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఆకర్షణీయమైన స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్తారు. వీరిలో స్థిరమైన ఆలోచనలు, సమతుల్యమైన తీరు ఎక్కువగా కనిపిస్తాయి. అసలు తులారాశి స్త్రీల వ్యక్తిత్వంలో దాగి ఉన్న విశేషాలు ఏంటి? వీరి ప్రేమ వ్యవహారాలు, దాంపత్య జీవితం, స్వభావంలోని విభిన్న కోణాలు ఎలా ఉంటాయి? పైకి ఎంతో ప్రశాంతంగా, మృదువుగా కనిపించిన లోపల ఎన్నో భావోద్వేగాలను దాచుకొని ఉంటారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటారు. వీరిలో ఉన్న ప్రధాన బలాలు ఏంటి? అలాగే వీరిని ఇబ్బంది పెట్టే బలహీనతలు ఏవి? ఎదుటివారిని సులభంగా ఆకర్షించే వీరి మాట తీరు వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి? అలంకార ప్రియులైన ఈ మహిళల గురించి వినగానే ఆశ్చర్యపరిచే నిజాలు ఎన్నో ఉన్నాయి. వీరి జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలు, భవిష్యత్తును ప్రభావితం చేసే గుణగణాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలను పూర్తిగా తెలుసుకుంటే తులారాశి స్త్రీల గురించి ఇప్పటివరకు మీకు తెలియని ఎన్నో విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశిలో జన్మించిన స్త్రీల వ్యక్తిత్వం ఎంతో విశిష్టమైనది, లోతైనదని భావిస్తారు. రాశి చక్రంలో 7వ రాశి అయిన తులారాశికి అధిపతి శుక్రుడు కావడంతో ఈ రాశి స్త్రీలు సహజంగానే అందం, ఆకర్షణ, కళాత్మక అభిరుచి కలిగి ఉంటారని చెబుతారు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదములలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఈ నక్షత్రాల ప్రభావం వేరువేరుగా ఉన్నప్పటికీ తులారాశి సాధారణ లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. తుల అంటే త్రాసు. ఇది సమతుల్యతకు ప్రతీక. అందుకే వీరి జీవితంలో ప్రతి విషయంలోనూ ఒక రకమైన బ్యాలెన్స్ ఉంటుంది. వీరు అతిగా ఎవరితోనూ కలవరు, అలాగని ఎవరికి దూరం కూడా కాలేరు. అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. శుక్రుడి ప్రభావం వలన వీరు అలంకారాలు, ఫ్యాషన్, అందం పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ప్రతిరోజు తమను తాము అందంగా తీర్చిదిద్దుకోవడంలో సమయం వెచ్చిస్తారు. కేవలం బాహ్య సౌందర్యమే కాదు, వీరి ప్రవర్తనలో కూడా హుందాతనం కనిపిస్తుంది. వీరి డ్రెస్సింగ్ సెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. వారు ధరించే దుస్తులు, ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించాలని, అందరి దృష్టి ప్రత్యేకంగా నిలవాలని కోరుకుంటారు. వీరి వ్యక్తిత్వంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా తమ హుందాతనాన్ని కోల్పోరు. ఇతరుల ముందు తమను తాము తక్కువగా చూపించుకోవడం ఇష్టపడరు. మనస్తత్వాన్ని గమనిస్తే వీరు చాలా లోతైన ఆలోచనలు కలిగిన వారు. సముద్రం పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల అలజడి దాగి ఉన్నట్లే వీరి మనసులో ఎన్నో భావాలు దాగి ఉంటాయి. జీవితంలో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బయటికి మాత్రం చిరునవ్వుతో కనిపిస్తారు. తమ వ్యక్తి బాధలను ఇతరులతో పంచుకొని సానుభూతి పొందాలని అనుకోరు. అందుకే వీరిని చూసి చాలామంది చాలా సుఖంగా ఉన్నారని భావిస్తారు. కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న పోరాటం కొద్దిమందికే తెలుస్తుంది. వీరి ఆత్మవిశ్వాసం వీరిని ఏ రంగంలోనైనా ముందుకు నడిపిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ప్రశాంతంగా పరిష్కారం వెతుకుతారు. ఎదుటివారికి న్యాయం చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఎవరినైనా తగాదాలతో వీరి దగ్గరకు వస్తే పక్షపాతం లేకుండా ఎవరి వైపు తప్పు ఉందో స్పష్టంగా చెప్తారు. ఈ న్యాయ బుద్ధి వలన సమాజంలో వీరికి మంచి పేరు వస్తుంది. అయితే వీరు ఎంత సంపాదించిన డబ్బును సుఖాలు, లగ్జరీలు, ఆనందాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. సేవింగ్స్ కంటే మంచి అనుభవాలను ఎక్కువగా ప్రేమిస్తారు. వీరిలోని మరో గొప్ప గుణం పట్టుదల. ఒక పనిని చేయాలని నిర్ణయించుకుంటే అది పూర్తయ్యే వరకు ఆగరు. వీరి తెలివితేటలు, వ్యూహాత్మక ఆలోచనలు వీరిని వ్యాపార రంగంలో కూడా రాణించేలా చేస్తాయి. కుటుంబ జీవితం మరియు దాంపత్యం విషయానికి వస్తే తులారాశి స్త్రీలు
తమ భాగస్వామికి ఎంతో అంకితభావంతో ఉంటారు. ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్న బంధాన్ని వీటికి ఎక్కువగా విలువనిస్తారు. తాము ఎంతగా ప్రేమిస్తారో అంతే స్థాయిలో స్పందన ఉండాలని కోరుకుంటారు. వివాహానంతరం అత్తమామలతో మరియు ఇతర కుటుంబ సభ్యులతో ఎంతో తెలివిగా, నైపుణ్యంతో మెలుగుతారు. పిల్లల పెంపకంలో చాలా శ్రద్ధ చూపిస్తారు. చిన్నతనం నుంచే పిల్లలకు క్రమశిక్షణ, నీతి, నిజాయితీ నేర్పిస్తారు. వీరి ఇల్లు ఎప్పుడూ క్రమబద్ధంగా, శుభ్రంగా ఉంటుంది. కళాత్మకమైన వస్తువులతో ఇంటిని అలంకరించుకోవడం వీరి హాబీ. అతిథులను మర్యాదగా ఆదరించడంలో కూడా వీరు ప్రత్యేకంగా నిలుస్తారు. దాంపత్య జీవితంలో వీరు మంచి స్నేహితురాలుగా, సలహాదారుగా కూడా ఉంటారు. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు భాగస్వామికి అండగా నిలబడి ధైర్యాన్ని ఇస్తారు. వృత్తి మరియు ఉద్యోగపరంగా చూస్తే తులారాశి స్త్రీలు మేధావులుగా గుర్తింపు పొందుతారు. మార్కెటింగ్, సేల్స్, పబ్లిక్ రిలేషన్స్, న్యాయ రంగాలు, కళా రంగాల్లో మంచి ప్రతిభ చూపగలరు. ఎదుటివారిని తమ మాటలతో సులభంగా ఒప్పించగలరు. ఒక విషయాన్ని స్పష్టంగా వివరించడం వీరి ప్రత్యేకత. సహజంగా సృజనాత్మకత కలిగిన వారు కావడంతో డిజైనింగ్, సంగీతం, నృత్యం వంటి రంగాల్లో కూడా రాణిస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ తమ నైపుణ్యాన్ని పెంచుకుంటారు. వీరిలోని పరోపకార భావం వల్ల సామాజిక సేవలో కూడా పాల్గొంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమ శక్తి మేరకు వారికి సహాయం చేస్తారు. అయితే ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవడం మంచిది. పనిచేసే చోట వీరు ఎంతో క్రమశిక్షణగా ఉంటారు. ఇతరుల నుంచి కూడా అదే క్రమశిక్షణను ఆశిస్తారు. తులారాశి స్త్రీల అదృష్టాన్ని పరిశీలిస్తే 25 ఏళ్ల వయసు తర్వాత జీవితం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని చెబుతారు. ముఖ్యంగా 28, 30, 32, 35 ఏళ్ల సమయంలో మంచి అవకాశాలు లభించే సమయంగా భావిస్తారు. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడవచ్చు. వీరికి శుక్రవారం అనుకూలమైన రోజని పండితులు చెప్తున్నారు. శుభకార్యాలు లేదా కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఆ రోజు మంచిదిగా భావిస్తారు. అదృష్ట సంఖ్యలు 6, 15, 24 కొందరు సూచిస్తారు. అలాగే 1, 2, 7 సంఖ్యలు కూడా అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. రంగుల విషయానికి వస్తే తెలుపు, క్రీమ్, ఆకాశ నీలం, వెండి రంగులు వీరికి అనుకూలమైనవిగా భావిస్తారు. ముఖ్యమైన సమావేశాలు లేదా ఇంటర్వ్యూస్కు వెళ్తున్నప్పుడు ఈ రంగుల్లో ఉండే దుస్తులు ధరించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ప్రార్థన, సానుకూల ఆలోచనలు వీరికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి శుక్రవారం దేవి ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. తులారాశి వారిలో మరో ముఖ్యమైన లక్షణం ప్రకృతిని ప్రేమించడం, ఖాళీ సమయాల్లో దూర ప్రయాణాలు చేయటం, ప్రకృతి ఒడిలో గడపడం వీరికి ఇష్టం. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. కేవలం ఊహల్లో కాకుండా వాస్తవాలను గ్రహించి అడుగులు వేస్తారు. ఇతరులు చేసే పుకార్లు లేదా నెగిటివ్ కామెంట్లను పెద్దగా పట్టించుకోరు. తమ పనిపై తాము దృష్టి పెట్టి ముందుకు సాగడమే వీరి నైజం. అయితే వీరికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా తమను తక్కువగా చూస్తే తట్టుకోలేరు. అలాంటి వారితో వెంటనే దూరంగా ఉండటానికి వెనుకాడరు. వీరి స్నేహితుల వర్గం పెద్దదిగా ఉంటుంది, కానీ అందరినీ ఒకేలా నమ్మరు. తమ ఆలోచనలకు, ఆశయాలకు దగ్గరగా ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చివరగా తులారాశి స్త్రీలు సమాజంలో సమతుల్యతతో జీవించే వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. కుటుంబాన్ని, కెరీర్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి తమ జీవితాన్ని తామే మలుచుకుంటారు. వీరిలోని ఓర్పు, నేర్పు, న్యాయబుద్ధి వీరిని ఉన్నత స్థానంలో నిలబడతాయి. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. సాధారణంగా వీరు చురుగ్గా ఉంటారు, కానీ పని ఒత్తిడి వల్ల వెన్నునొప్పి లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఎక్కువగా నీటిని తాగడం అలవాటు చేసుకోండి. యోగా మరియు ధ్యానం వీరి మానసిక స్థిరత్వాన్ని పెంచుతాయి. వీరు తమ జీవితంలో ఎదురయ్యే ముఖ్యమైన పరీక్షల సమయంలో స్థితప్రజ్ఞతతో వ్యవహరించడం మంచిది.
ఎవరినైనా గుడ్డిగా నమ్మటం కంటే వారి స్వభావాన్ని అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. జ్యోతిషపరంగా తులారాశి స్త్రీలు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మిథున, కుంభరాశుల వారితో మంచి అవగాహన కలిగి ఉంటారని చెప్తారు. ఈ రాశుల మధ్య పరస్పర అర్థం చేసుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద తులారాశి స్త్రీలు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని భావించబడతారు. వీరిని ప్రేమించే వారికి ఎంతో అంకితభావం ఉంటారు. కానీ తమపై అన్యాయం చేసేవారిని మాత్రం సులభంగా క్షమించరు. వీరి జీవితం పురోగతి దిశగా సాగాలని, సమాజంలో మంచి మార్పులకు కారణం కావాలని ఆశిద్దాం. తులారాశి స్త్రీలలో నక్షత్రాల వారిగా కొన్ని సూక్ష్మమైన మార్పులు కనిపిస్తాయి. చిత్తా నక్షత్రంలో పుట్టినవారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. టెక్నికల్ లేదా క్రియేటివ్ రంగాల్లో మంచి పట్టు చూపిస్తారు. స్వాతి నక్షత్రంలో పుట్టినవారు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. సొంతంగా ఎదగాలని కోరుకుంటారు. వీరిలో వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టినవారు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి దైవభక్తితో పాటు సమాజం పట్ల బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ నక్షత్రం వారైనా తులారాశి స్త్రీలు తమ ఆకర్షణీయమైన మాటలతో ఎవరినైనా ఆకట్టుకుంటారు. తెలుపు మరియు నీలం రంగులు ప్రశాంతతను పెంచుతాయని భావిస్తారు. మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం, భక్తితో మంత్రస్మరణ చేయటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీరి దాంపత్య జీవితం సుఖవంతంగా ఉండాలంటే భాగస్వామికి కొంత స్వేచ్ఛ ఇవ్వడం, ప్రతి చిన్న విషయానికి అనుమానం పెట్టుకోకుండా ఉండటం ముఖ్యం. పరస్పర నమ్మకం మరియు గౌరవం ఉంటే జీవితం మరింత అందంగా మారుతుంది. వీరు తమ ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఇంటిని అందంగా అలంకరించుకోవడం, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం వీరికి ఇష్టం. తులారాశి వారు వృత్తిరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆ ప్రయాణాల వలన కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో లాభాలు కలిగించవచ్చు. సరైన విధంగా సంపాదనను వినియోగిస్తే భవిష్యత్తులో సుఖంగా జీవించగలరు. ఈ రాశి స్త్రీలు సమాజంలో కీలక పాత్రలు పోషించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నాయకత్వం, ప్రజాసేవ వంటి రంగాల్లో మంచి స్థానం సంపాదించగలరు. ప్రజల మనసు అర్థం చేసుకునే గుణం వీరిలో ఉంటుంది. సంక్షోభ సమయాల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవటం వీరి ప్రత్యేకత. తులారాశి స్త్రీలు ఎప్పుడూ తమను తాము మెరుగుపరుచుకుంటూ కాలానికి అనుగుణంగా ముందుకు సాగుతారు. వీరి జీవితం చాలామందికి ఆదర్శంగా ఉంటుంది. వీరిలోని సుగుణాలు, న్యాయబుద్ధి, పరోపకార గుణం వీరిని ఎప్పుడూ గౌరవప్రదమైన స్థానంలో నిలబడతాయి. ఈ విషయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా జై సంతోషి మాత అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆ సంతోషి మాత తల్లి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని ఆ తల్లిని కోరుకుంటూ ధన్యవాదములు.